గైస్ మన బీచ్ అక్కడ ఉంది, పార్క్ లో కూడా చేయొచ్చు జాగింగ్. కాకపోతే ఈ రోడ్ లోనే ఇంకా సూపర్ గా ఉంటుంది, ఫుల్ ట్రీస్ ఉంటాయి కదా. ఇలా వెళ్ళి అలా తిరుక్కొని మళ్ళీ ఇలానే లెట్స్ గో గైస్. ఇప్పుడే రన్నింగ్ అయిపోయింది, వెళ్ళి మంచి లెమన్ టీ తాగుదాము, సూపర్గా ఉంటుంది. ఈ టైంలో పొద్దున్నే వాకింగ్ చేసి, వాకింగ్ రన్నింగ్ ఏదైనా సరే పొద్దున్న చిన్న ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత వెళ్ళి లెమన్ టీ తాగితే ఆ కిక్కే వేరబ్బా నిజంగానే. ట్రై. కోకోనట్ వాటర్. వీకెండ్స్ లో మీకు దగ్గరలో స్మార్ట్ బజార్ ఉంటే ఇక్కడ బయట ఇట్లా పెట్టింటారు, బయట కంటే తక్కువ రేట్గా వస్తుంది. ట్రై చేసేయండి అందరూ. గైస్ ఇది డైలీ ఎందుకు పెట్టారో నాకు అర్థం అవ్వదు, ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఉంటుందంట. సో నేను ఖచ్చితంగా వీకెండ్స్ మాత్రం తాగుతూనే ఉంటాను, తాగేదంటే 2 days. స్వీట్ గా కూడా ఉంటుంది, హెల్తీ కూడా. ఈరోజు మన పీజీలో ఫుడ్ అయిపోయింది. యాక్చువల్గా పూరి పెడతాంటే అది చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే అయిపోయింది ఫుడ్. ఇక్కడ రామ్దేవ్ సాగర్ అని చెప్పి మీకు చూపిస్తాను, అక్కడ ఉంటుంది. చాలా సూపర్ గా ఉంది టేస్ట్ మాత్రం. అన్నిటికంటే సాంబార్ బాగుంటుంది. ఎక్కడెక్కడ టేస్ట్ చేస్తాను మామూలుగా ఫుడ్ని, కాకపోతే ఇంత టేస్టీగా ఎక్కడ ఉండదు, మామూలుగా ఇంట్లో చేసినట్టు ఉంటుంది ఇది. సూపర్ వైస్ లిటరల్లీ సూపర్గా ఉంటుంది. మామూలుగా ఎల్లో కలర్లో ఉంటుంది ఉప్మా, వైట్ కలర్లో ఉంటుంది. నాకు అందుకే నచ్చుతుంది ఇది. రైస్ ఇవే అని చెప్పింది బేర్, ఇంకా చాలా హెల్తీ అని చెప్పాను కదా. ఊటీ యాపిల్ అంటారు కొంతమంది దీన్ని. అది ఉందని చెప్పి చాలా లేట్గా తెలుసుకున్నాను నేను అక్కడ, నాకు అంత నచ్చింది అది, అందుకే డైలీ పోయి తీసుకుంటాను. నేను డైలీ కూడా తిందామని చెప్పి అనుకుంటున్నాను దాన్ని, అంత హెల్తీ అది. much later. Hey guys, నాకు చాలా బాగా నచ్చేసింది ఇది. ఇప్పుడు చిన్నప్పుడు తింటుండేది నేను, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. లేట్ అయిపోతుంది, స్పీడ్గా ఆవరికెళ్ళే దోశ ఫుడ్ మేళకి వెళ్తున్నాను, ఫుడ్ ఫెస్టివల్ కి. లెట్స్ గో గైస్. అక్కడ పోయినా చూపిస్తాను, మెట్రోలో వెళ్తున్నాను ఇప్పుడు, బ్యాక్ లో కూడా కాదు. లెట్స్ గో గైస్. బండిలో వెళ్ళి ఊరికే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం అంతా, అనవసరం. జస్ట్ మెట్రోలో వెళ్ళిపోతే మెట్రో స్టేషన్ పక్కనే ఉండేది. అయినా ఈ అవును గైస్ చెప్పేదే మర్చిపోయినా మీకు, బండికి రేపు స్నానం చేయించాలి, వాటర్ వాష్. న్యూ ఇయర్ కి మంచిగా ముస్తాబ్ చేస్తా దీన్ని. లెట్స్ గో గైస్, లెట్స్ గో. జనరల్గా న్యూట్రల్లో పెట్టాను గైస్ నేను, ఎందుకో ఈరోజు పెట్టాను. లెట్స్ గెట్ గోయింగ్. గేర్ వేసామా, ముందరికి వెళ్ళామా. అరే నిజంగానే ఎవర్రా మీరంతా, ఇంతమంది ఉన్నారు గైస్. ఇది మెజెస్టిక్ స్టాప్ ఇది, ఇక్కడ నుంచి దిగేసి ఇంకొక మెట్రోలో పోవాలి. యాక్చువల్గా నేను బైక్లో వెళ్ళిపోయింటే బాగుండేది, ఒక 1/2 hour 40 minutes వెళ్ళిపోతుంది. కాకపోతే అనవసరంగా మెట్రోలో వచ్చాను. షిట్ మ్యాన్, ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు. మనం కూడా ఇప్పుడు కిందకే పోవాలి. వారి దేవుడు మామూలుగా లేరు. ఓ షిట్ మ్యాన్, ఓ షిట్. ఇక్కడ చూసాను అవి ఎంతమంది ఉన్నారో. One eternity later. నేను దిగిన చోట ఆల్మోస్ట్ ఒక 1000 members దిగినారు మెట్రోలో. నాకు భయంగా ఉంది అసలు ఇప్పుడు ఎలా వెళ్ళడం అక్కడికి చెప్పి. మన పరిస్థితి ఏంటి గైస్, బేసిక్గా ఏదో ఒకటి తప్పులు జరుగుతానంటే నేను అసలుకి
ఈరోజు కాబట్టి ముందునే వెళ్ళాల్సింది. కొంచెం వీకెండ్ అంటే వర్కింగ్ డే తక్కువ ఉంటుంది, ఈరోజు చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు రష్. అక్కడ చూపించి చూడండి ఎంతమంది ఉన్నారు. మామూలుగా ఒక మెట్రో స్టేషన్లో మెజెస్టిక్ కాకుండా వేరే దానిలో ఇంత రష్ ఎక్కడ ఉండదు. బుక్ అయిపోయినట్టున్నారు రోజు నేను. లెట్స్ సీ గైస్ ఉంటుంది. గైస్ ఇదేదో ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగుంది. ఈ లోపలికి పోయేది వంతా ఎందుకు, జస్ట్ పోయి నేనేం తింటానో అవి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీకు రండి. లొకేషన్ ఇట్లా కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. అదే మెట్రో స్టేషన్ ఆపోజిట్ ఇది. 3,000 years later. గైస్ ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని ఆ తర్వాత ఆ కౌంటర్ దగ్గర పోయి ఒకటి ఇవ్వాలి. నేను ఏం తింటా అని చెప్పి చూపిస్తాను, చూసేయండి. ఇడ్లీ అరేబెలే. యాక్చువల్గా అక్కడ వెరీ లౌడ్ నాయిస్ వస్తుంది. అంటే పక్కన ఈ మేళా ఉంది కదా, ఈ మేళాకి సంబంధించి అక్కడ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. వాళ్ళు గట్టిగా సాంగ్స్ పెట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. సో దానివల్ల నేను మాట్లాడేది వినిపించినా కూడా కానీ మీకు వినేదానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సౌండ్ చేసాను, జస్ట్ మ్యూజిక్ మాత్రమే వేశాను. కాకపోతే నేను తిన్న ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే వస్తుంది చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మేము 4 మెంబర్స్ వచ్చాము. సో ఇన్ని మెనూ తీసుకోగలిగినాము. అంతేగాని నేను ఒక్కడనే వచ్చింటే ఇంత మెనూ ఒక్కడనే తినలేకపోయేవాడినేమో. సో అది కూడా చూసుకొని రండి. ప్రతి ఒక్కటి ఫుల్గా తినేలేము కదా, టేస్ట్ చూడాలంటే. ఇప్పుడు 4-5 పీపుల్ వస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. గైస్ ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ రివ్యూ నేను పోయిన తర్వాత ఇస్తాను నేను మీకు, ఎలా ఉంది ఏమేమి చెప్పి. గైస్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనం ఇప్పుడు పోయిండేది. Much later. యాక్చువల్గా అనుకున్న ఒకటి జరిగింది, ఇంకొకటి టేస్ట్ చాలా బాగుంది. అంటే తిన్న ప్రతి ఒక్కటి హ్యాపీగానే తిన్నాను. కాకపోతే అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయింది. కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే థియేటర్స్ దగ్గర ఉంటుంది కదా, అలా ఉంది. ప్రతి దగ్గర ఫుల్ క్యూ ఉంది. అట్లా క్యూ తప్పించుకుంటే ఎక్స్ప్రెస్ కౌంటర్స్ పెట్టారు. ఒక 100 రూపీస్ ఉంటుంది టికెట్, కొంచెం క్యూ తక్కువ ఉంటుంది, పోయి తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా చాలా ఎక్కువ క్యూ ఉంది. దానికోసం అని చెప్పి నేను ఏదో తిందాం అనుకుని నేను వదిలేసుకొని పక్క వచ్చేసాను. అంటే నేను వైట్ ఫీల్డ్ ఉంటాను కదా, వైట్ ఫీల్డ్ నుండి బస్వన్ గుడి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ వస్తుంది. 20 కిలోమీటర్స్ పోవడం అనేది వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే 20 కిలోమీటర్స్ పోవాలి కదా. సో ఒక పర్సన్ కి మేము 4 మెంబర్స్ వెళ్ళాము. ఒక పర్సన్ కి వచ్చేసి 50 రూపీస్ పడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. సో 50 100 రూపీస్ పడుతుంది ట్రావెలింగ్ చార్జెస్. 100 రూపీస్ ట్రావెలింగ్ చార్జెస్, మళ్ళీ 100 రూపీస్ ఫాస్ట్ ట్రాక్ టికెట్. 200 రూపీస్ పెట్టిన తర్వాత ఒక సింగిల్ మనిషి అయితే ఆల్మోస్ట్ ఒక 150 నుంచి 200 రూపీస్ వరకు తినగలుగుతాము. అంత మనీ పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇది గైస్ ఈ రోజు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి మీరు డిసైడ్ చేసుకొని మీకు వెళ్ళాలనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళండి. వర్త్ అని చెప్పను, 1 టైం వాచబుల్ అండ్ ఈటబుల్. మన వీడియో అందరూ చూస్తున్నారు, అది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, లైక్ చేస్తే ఏమైతుందంటే మన వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. యూట్యూబ్ అల్వార్థం అలా ఉంటుంది. అలా మీరు లైక్ చేస్తారంటే అందరి దగ్గరికి వెళ్తుంది. ఈ వీడియో ఇక్కడ నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. మనం 3 సబ్స్క్రైబర్స్ అయినాము, చాలా హ్యాపీగా ఉన్న దానికి. కొన్ని అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల డే 3 బ్లాగ్ వీడియో తీసేసి వచ్చింది. అలా ఈసారి జరగకుండా చూస్తాను. సో డైలీ బ్లాగ్స్ ప్లేలిస్ట్ వెళ్ళి చూస్తే డే 1, డే 2, డే 4, డే 5, డే 6 అన్ని కనిపిస్తాయి. డే 3 మాత్రం కనిపించదు. I'll see you in the next video guys. Until then, shukran, alvida, ma salamat, take care and do whatever you want my lovely friends. Take care. Bye.